హలో ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మనం ఇప్పుడు హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో ఉన్నామనమాట. జస్ట్ ల్యాండ్ అయ్యాము. ల్యాండ్ అయ్యి మనం బయటికెళ్తున్నాము. బయటికెళ్ళినప్పుడు ఏదైతే మనకు జనం కనిపిస్తున్నారో, ఇక్కడ మనం క్యాబ్ గాని, టాక్సీ గాని బుక్ చేసుకుంటే వాళ్ళిక్కడికొచ్చి మనల్ని పిక్ చేసుకుంటారు. సో, మనం లేదు డైరెక్ట్‌గా హైదరాబాద్ వచ్చిన తర్వాత మనం బుక్ చేసుకోవాలనుకుంటే లైక్ ఊబర్ అట్లాంటివి కూడా మనకి ఏదైతే ఎస్కలేటర్ నుంచి కిందకు వెళ్తామో కిందకి వెళ్ళాలన్నమాట. సో, అక్కడ మనకి క్యాబ్స్ అవి అవైలబుల్‌గా ఉంటాయి. ఈవెన్ మనకి బసెస్ కూడా అన్నమాట. ఎయిర్‌పోర్ట్ బసెస్ ఉంటాయి కదా! అవి కూడా అక్కడే అవైలబుల్‌గా ఉంటాయన్నమాట. సో, మనం క్యాబ్స్‌కైతే కొంచెం ఇక్కడ దగ్గరలోనే ఉంటాయి. బసెస్‌కైతే ఇంకొంచెం దూరంగా వెళ్ళాలి. ఎక్కడైతే బసెస్ ఆగుతాయో మనం సిటీలోంచి మళ్ళీ ఎయిర్‌పోర్ట్‌కి రావాలనుకున్నా కూడా అక్కడికే వస్తాయన్నమాట బసెస్. సో, అక్కడ మనకి టిఫిన్ చాలా చాలా బావుంటుందండి. మీరెప్పుడైనా టిఫిన్ చేయాలి అనుకుంటే హర్రీగా వచ్చేస్తాం కదా! ఎప్పుడు మార్నింగ్ ఫ్లైట్స్ ఉంటాయి కొంతమందికి. అలాంటప్పుడు ఎయిర్‌పోర్ట్‌లో చాలా బావుంటుంది. బట్ ఆస్తులడుగుతారు. అండ్ ఇక్కడ కూడా ఆస్తులడుగుతారు. బట్ వీళ్ళు సగం ఆస్తే అడుగుతారనమాట. బట్ టేస్ట్ అయితే అల్టిమేట్‌గా ఉంటుంది. లైక్ ఉడిపి కైండ్ ఆఫ్ థింగ్ అనమాట. సో, ఫుడ్ ఏదైనా కావాలనుకుంటే ఇక్కడ ఎక్కడైతే బస్ స్టాప్ ఉంటుందో, బస్ స్టాప్ దగ్గర ఉంటుందనమాట. మాక్సిమం లైక్ ఈ స్టాఫ్ ఆల్సో అక్కడే తింటారనమాట. లోపల మనకి అంత టేస్టీగా ఉండదు కదా! సో, అందుకని ఇక్కడ మనకి ఆథెంటిక్ స్టైల్ ఉంటదనమాట. సో, ఇదంతా అయిపోయిన తర్వాత జస్ట్ నేను అరైవల్స్ అండ్ డిపార్చర్సేననమాట. సో, మేము హైదరాబాద్ వచ్చినప్పుడు సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి టెంపుల్ ఇవన్నీ కూడా చూసాము. రామోజీ ఫిల్మ్ సిటీ కూడా చూసాము. సో, సురేంద్రపురి అండ్ స్వర్ణగిరి నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. నెక్స్ట్ ఇప్పుడొచ్చి రామోజీ కూడా పోస్ట్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో. సో, ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్ చూడండి. బికాజ్ ఎయిర్‌పోర్ట్స్ తీయడం అన్నా, నాకు రైల్వే స్టేషన్స్‌లో ట్రైన్స్ గురించి చెప్పడం అన్నా చాలా ఇష్టం. ఇంక్లూడింగ్ జూస్ అనమాట. జూ కూడా అంతే. హైదరాబాద్ జూకెళ్ళినప్పుడు మాకొక ఎక్స్‌పీరియన్స్ ఏంటి అంటే, బ్యాగ్స్ అవి అలో చేయరండి. మన కాలేజ్ బ్యాగ్స్ ఉంటాయి కదా! అట్లాంటివి అలో చేయరనమాట. సో, నేను ఆ రోజు ఎళ్ళింది బ్యాగే. ఎందుకంటే ఫుడ్ అది పెట్టుకోవడానికి సింగిల్ హ్యాండెడ్ బ్యాగ్ అయితే చేయి నొప్పొస్తుంది కదా! అని చెప్పి అట్లాంటి బ్యాగ్ అనమాట. అక్కడి నుంచి అక్కడ పెట్టుకోవడానికి ఉంటుంది కౌంటరు. బట్ కౌంటర్‌లో అది పెట్టేస్తే మనం తీసుకెళ్ళినవన్నీ ఎట్లా తీసుకెళ్తామని ఇంకా లైట్‌లే అని చెప్పి కొంచెం యాటిట్యూడ్ చూపెట్టి వచ్చేసాననమాట. బట్ తర్వాత చాలా రిగ్రెట్ ఫీల్ అయ్యాను. బికాజ్ అప్పుడు ఎళ్ళుంటే పెద్ద తాబేలు చూసేదాన్ని. సో, నేను జస్ట్ ఎళ్ళిన ఒక 2 మంత్స్‌కో, 3 మంత్స్‌కో దానికి చాలా ఇయర్స్ అయింది అది అక్కడికొచ్చి. సో, అది చచ్చిపోయిందంట. నాకైతే చాలా బాధేసింది. అయ్యో! అక్కడి వరకు వెళ్లి దాన్ని చూసొచ్చేస్తే బావుండు అని చెప్పి. మీరెప్పుడైనా అక్కడికెళ్లి టర్టిల్ చూసారా చెప్పండి? నేనైతే చూసాను. చాలా పెద్దగా ఉంటుందనమాట. ఫస్ట్ అయితే నేనది స్టోన్ అనుకున్నాను. తర్వాత అది చాలా పెద్దది కదా! స్లోగా మూవ్ అవుతుంటే ఓహ్! నిజంగానేనా అనిపించిందనమాట. మళ్ళీ దాన్ని చూడడం అయితే అవ్వలేదింకా. ఇంకా చూడలేను కూడా. సో, కొన్ని కొన్ని అట్లాగే యాటిట్యూడ్స్ అవి చూపెడితే ఇట్లాగే ఉంటది. రిగ్రెట్ తర్వాత ఫీల్ అవుతాము. సో, కొంచెం ఏ సిట్యుయేషన్‌లోనైనా కొంచెం కామ్‌గా ఉంటే చాలు. అంతా సెట్ అయిపోతుంది. సో, ఆ కొంచెం కామ్‌నెస్సే మన లైఫ్‌లో ఇప్పుడు తక్కువైపోయిందనమాట. సో, ఇప్పుడు మన టాపిక్‌లోకొచ్చేస్తే ఇక్కడంతా ఫుడ్ కౌంటర్స్ లైక్ కేఫేస్ అవన్నీ కూడా ఉంటాయన్నమాట. ఫుడ్‌కైతే హైదరాబాద్‌లో అసలు ప్రాబ్లమ్ లేదబ్బా! ఎయిర్‌పోర్ట్ నిండా ఫుడ్ ఉంటుంది. అండ్ బెంగుళూరులో కొంచెం డౌటే. బయటుంటుందన్నమాట. లైక్ ఇట్లాగే బయటుంటుంది. బట్ హైదరాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ లోపల కూడా ఫుడ్ నాకు బాగా నచ్చింది. అండ్ ఇంకొకటేంటి అంటే అరైవల్సే, డిపార్చర్సే కదా! సో, అరైవల్స్ అన్నా, డిపార్చర్స్ అన్నా మనం ఇక్కడే క్యాబ్ తీసుకోవాలన్నా, క్యాబ్ డ్రాపింగ్ కూడా ఇక్కడే. ఇదంతా మనం నడుచుకుంటూ వెళ్ళాలన్నమాట. సో, ఎక్కడికక్కడ మనకి లైక్ యారోస్‌తోని మనకి డిస్‌ప్లేస్ అవి ఉంటాయన్నమాట. సైన్ బోర్డ్స్ కూడా ఉంటాయి. సో, అవి ఫాలో అవుతూ ఎళ్ళిపోవడమే. అండ్ ఇంకొకటేంటి అంటే ఎయిర్‌పోర్ట్‌లో అట్రాక్షన్స్ ఉంటాయి కదా! ఇక్కడ అట్రాక్షన్ ఏంటంటే మనకి ఒక ఆర్ట్ పీస్ ఉందన్నమాట. నాకు ఆర్ట్ పీస్ యాక్చువల్‌గా ఏంటంటే దానిని అది పేరు సరిగ్గా రావట్లేదు. అప్పుడు వచ్చింది గానీ ఇప్పుడు నాకు గుర్తులేదు. మీకు ఆర్ట్ పీస్ చూడండి. చాలా బావుంది. యాక్చువల్‌గా ఉన్నదొక ఎలిఫెంటే గానీ దాంట్లో చాలా బొమ్మలుంటాయి. దీనికి కలంకారీ కాదు. సంథింగ్ ఇంకేదో అంటారనుకుంటాను ఈ ఆర్ట్ వర్క్‌ని. నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్‌లో తెలియచేయండి. అండ్ చూసిన వాళ్ళు కూడా తెలుసుకుంటారు కదా! ఎందుకంటే నేను యాక్చువల్‌గా ఏదైనా వీడియో చూస్తే నాకేమైనా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్ చెక్ చేస్తానన్నమాట. బికాజ్ ఎవరో ఒకళ్ళు తెలిసిన వాళ్ళైనా ఉంటారు. అండ్ కొన్ని కొన్ని ఫన్నీ కామెంట్స్ కూడా చదువుతానన్నమాట. సో, వీడియో కన్నా నాకు కామెంట్సే చాలా ఇష్టం. అందుకనే మీకు ఎవ్రీ వీడియోలో చెప్తాను. కామెంట్స్ చేయండి అని చెప్పి. బికాజ్ కామెంట్స్ కోసం వీడియో చూసేవాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఇంక్లూడింగ్ నాలెడ్జ్ కూడా ఉంటుందన్నమాట. బికాజ్ తెలిసినవి యాహ్! ఇది కాదు, ఇది అని చెప్తారు. లేదు అనుకుంటే దీని పేరేంటి అని మనకు తెలియకపోతే అక్కడ చెకౌట్ చేసామనుకోండి, దాని గురించి ఎవరైనా అడిగితే కూడా వాళ్ళక్కడ ఆన్సర్స్ చేస్తారనమాట. సో, మనము యుటిలైజ్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుందనమాట. మనం ఫన్నీ వేలో చూడాలనుకుంటే ఫన్నీ వేలో దొరుకుతాయి. కామెడీ వేలో కామెడీ అంటే కామెడీ దొరుకుతాయి.
నాలెడ్జ్ కోసం చూడాలనుకుంటే నాలెడ్జ్ కూడా ఉంటుంది. మనం సెర్చ్ చేసుకోవాలి అంతే. సో, ఇప్పుడు ఈ ఆర్ట్ వర్క్ ఏంటో నాకు తెలీదు. ప్లీజ్ నాకు కొంచెం చెప్పండి. అండ్ నేనైతే కలంకారీ కైండ్ ఆఫ్ థింగ్ అనుకుంటున్నాను. ఇందులో ఆవులు, తర్వాత డిఫరెంట్ డిఫరెంట్ యానిమల్స్ అన్నీ కూడా ఆ స్కల్ప్చర్‌లో పెట్టారనమాట. చూడడానికి ఇదొక ఒక్కటే యానిమల్ కానీ దీంట్లో చాలా డిఫరెంట్‌గా ఉన్నాయి. చాలా బావుంది. కలర్ కూడా చాలా బ్రైట్‌గా ఉందనమాట. ఆ రోజు నేను వేసుకెళ్ళిన కలర్ కూడా సేమ్ కలరు. ఫోటోస్ తీయించుకున్నాను గానీ, ఆ సేమ్ కలర్‌లో అది కూడా కైండ్ ఆఫ్ మస్టర్డ్ యెల్లోనే నేను కూడా మస్టర్డ్ యెల్లోనే టాప్ వేసుకున్నాననమాట. కానీ చాలా చాలా బావుందండి చూడడానికి. ఎక్కడి నుంచైనా భలే కనిపించింది. అసలు ఎంత సేపయితే చూసానో నాకే తెలీదు. ఎందుకంటే కామ్‌గా ఉందనమాట చూడ్డానికి కూడా. అంత బ్రైట్ కలర్ అయినా కూడా ఎంత కామ్‌గా అనిపించిందో. అండ్ బై ద వే నేనెళ్ళింది ఇండిపెండెన్స్ డే టైమ్ అనమాట. జస్ట్ ఇండిపెండెన్స్ డే రోజు ల్యాండ్ అయ్యాను. అండ్ ఒక 5 డేస్ తర్వాత మళ్ళీ హైదరాబాద్ నుంచి ఫ్లై అయిపోయాననమాట. సో, ఇది నాకైతే ఇదే నా స్టోరీ ఇక్కడ. సో, మీకెట్లా అనిపించిందో నాకు చెప్పండి. మీరెప్పుడైనా హైదరాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో దిగారా? అక్కడేదైనా మీకు ఏమైనా డిఫరెంట్‌గా ఎక్స్‌పీరియన్స్ చేశారా? లేదంటే మీరు ఎక్స్‌పీరియన్స్ చేసిన మంచి మంచి మొమెంట్స్ కానీ నాతో షేర్ చేసుకోవాలనుకుంటే ఖచ్చితంగా కామెంట్‌లో తెలియచేయండి. నేను కూడా మీ స్టోరీని నేను చదవగలుగుతాననమాట. సో, నాతో పాటు మిగతా వాళ్ళు కూడా చదవగలుగుతారు. హోప్ మీరు ఈ వీడియో ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే ఎయిర్‌పోర్ట్‌లో నాకు స్పెషల్‌గా చెప్పడానికైతే ఏం లేదు. ఏదైతే ఇంపార్టెంటో దాని గురించైతే ఎక్స్‌ప్లెయిన్ చేసేసాను. ఇంకా కామన్ థింగ్స్ కదా! అండ్ చెక్ ఇన్ చేయడము అండ్ ఆల్ థాట్. ఏదైనా డౌట్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ త్రూ తెలియచేయండి. నేను దానికి నాకు తెలిసినంత వరకు ఎక్స్‌ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ నేను ఆల్రెడీ పోస్ట్ చేసిన ప్లేసెస్ గురించి ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకున్నా కూడా దాని కింద కామెంట్ చేసినా పర్వాలేదు. లేదనుకుంటే మీరిప్పుడు ఎక్కడైనా లైక్ ఇప్పుడు నేను హైదరాబాద్ డీటెయిల్స్ ఇందులో చెప్పాను కదా! సో, ఇక్కడ కమెంట్ చేసినా కూడా నేను ఖచ్చితంగా ఆ కమెంట్‌కి రిప్లై అయితే ఇస్తాను. అండ్ ఇంకొకటేంటి అంటే నేను రీసెంట్‌గా ఒకటి ఆహ్, చూసిందేంటి అంటే కమెంట్స్ ఒస్తున్నాయి. నేను కమెంట్ చేస్తున్నాను. బట్ బ్యాక్ కమెంట్ ఒచ్చినప్పుడు నాకు నోటిఫికేషన్ రావట్లేదనమాట. సో, నేను ఒక 2 డేస్ బిఫోర్ చూస్తే ఏంటి 3 కమెంట్స్ ఉన్నాయి, 4 కమెంట్స్ ఉన్నాయి అంటే లైక్ నేను చేసిన దానికి రివర్స్ కమెంట్ చేస్తారు కదా! దానికి నాకు తెలియట్లేదనమాట. సో థాట్ ఇఫ్ పాసిబుల్ మీరు దానికి రిప్లై చేసినా ప్రాబ్లమ్ లేదు. బట్ నేను కమెంట్‌కి రిప్లై ఇవ్వట్లేదు అని ఫీల్ అవుతారు గదా! సో, అందుకని చెప్తున్నాను. మళ్ళీ డైరెక్ట్‌గా ఇంకో కమెంట్ పోస్ట్ చేయండి. సో, నేను రిప్లై చేసిన దానికి మళ్ళీ మీరు రిప్లై కొడుతుంటే అది ఎక్స్‌టెన్షన్ కమెంట్ అవ్వడంతో నాకు నోటిఫికేషన్ రావట్లేదు. అందుకనే డిలే అవుతుందనమాట కమెంట్‌కి రిప్లై చేయడము. ఇఫ్ పాసిబుల్ అట్లా చేయండి. లేదంటే నేను ఖచ్చితంగా చెకౌట్ చేస్తున్నాను ఎవ్రీ టైమ్. సో, ఇఫ్ నేను కమెంట్ చేయడం డిలే అయితే ప్లీజ్ ఏమీ అనుకోద్దు. నేను ఖచ్చితంగా మీకు కమెంట్ త్రూ నా రిప్లైని నేను ష్యూర్‌గా నేను పోస్ట్ చేయగలగడానికి ట్రై చేస్తాను. హోప్ ఈ వీడియో మీరు ఎంజాయ్ చేస్తారని అనుకుంటున్నాను. థాంక్ యూ సో మచ్. మళ్ళీ నేను లాస్ట్‌లో కలుస్తాను.
ఎలా అనిపించిందండి వీడియో? కొంచెం ఫాస్ట్‌గా మాట్లాడానని నాకే అనిపించింది. బట్ ఏం చేయడం అది అలవాటనమాట. సో, మీకెట్లా అనిపించింది? నేనిట్లా మాట్లాడడం మీకు నచ్చిందా? లేదు అనుకుంటే నోరు మూసుకొని ఉండమంటే ఖచ్చితంగా నోరు మూసుకొనే ఉంటాను. బికాజ్ చాలా వీడియోస్ వరకు నేను కంటిన్యూయస్‌గా వీడియో మొత్తం మాట్లాడేదాన్ని. బట్ ఈ మధ్య ఏంటంటే లాస్ట్‌లో కలుస్తానని చెప్తున్నాను. బికాజ్ ఏమో చాలా మందికి అట్లా బోరింగ్‌గా మాట్లాడుతున్నానేమో అనిపించింది నాకే. అందుకని నేను మాట్లాడొచ్చు అంటే ఖచ్చితంగా నేను మాట్లాడతాను. బికాజ్ నాకు మాట్లాడడం అంటే చాలా చాలా ఇష్టమనమాట. సో, అందుకనే నేను ఈ ఛానెల్‌ని ఓపెన్ చేయడానికి కూడా అది కూడా వన్ ఆఫ్ ద రీజన్. బికాజ్ మనం మాట్లాడినవి ఎవ్రీ డే వినడానికి చాలా మందికి నచ్చకపోయి ఉండొచ్చు. సో, ఇట్లా మనం మాట్లాడాలనిపించినప్పుడల్లా ఒక వీడియో చేశామనుకోండి, మనకు కూడా మాట్లాడినట్టు అనిపిస్తది. అండ్ మన మాటలు కూడా వింటున్నారు అని అనిపిస్తదనమాట. హోప్ మీకు నేను బోర్ కొట్టించట్లేదని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి. ఇదే కాకుండా హైదరాబాద్‌కి సంబంధించిన వీడియోస్ నేను పోస్ట్ చేశాను. అవి కూడా చెక్ ఔట్ చేసి మీకెట్లా అనిపించిందో కామెంట్ త్రూ తెలియచేయండి. థాంక్ యూ సో మచ్. అందరూ ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి. మంచి ఫుడ్ తినండి, మంచి నీళ్ళు బాగా తీసుకోండి. బాయ్.